సేనాపతి ఎలాంటివాడు, అన్యాయం జరిగితే ఎలా సహించలేడు, ప్రాణాలకు తెగించి తెల్లదొరల నుంచి విడిపించుకున్న ఈ దేశంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనాన్ని ఎలా సహించలేకపోయాడు. చివరకు తన కన్న కొడుకుని సైతం చంపేసేన సేనాపతి కథను మనం భారతీయుడు చిత్రంలో చూశాం. ఆ సినిమా ఆ తరానికి బాగా కనెక్ట్ అయింది. అందులోని ఎమోషన్ కావచ్చు, కథ, కథనాలు కావచ్చు, అప్పటికీ అదే గొప్ప. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచింది. కారణం అందులోని ఎమోషన్స్. అయితే ఈ ఇండియన్ 2 సినిమా మాత్రం అంతగా మెప్పించకపోవచ్చు. ఏ మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ చేయలేకపోయాడు శంకర్. భారతీయుడు సినిమాను చూస్తే గుండె బరువెక్కుతుంది, కళ్ళు చెమర్చుతాయి. కానీ ఈ రెండో పార్ట్ చూస్తే నీరసం, అలసట వస్తాయి. కొన్ని చోట్ల క్రింజ్లో అనిపిస్తుంది. ఏ మాత్రం ఎమోషనల్గా తీయలేకపోయాడు శంకర్. ఎవరి పాత్రని కూడా గుండెకు హత్తుకునేలా మలచలేకపోయాడు దర్శకుడు. ప్రారంభం కూడా ఏమంత ఆసక్తిగా అనిపించదు. సేనాపతి ఎంట్రీ ఇచ్చాక అయినా గాడిన పడుతుందా అంటే అదీ లేదు. ఇక సేనాపతి స్క్రీన్ పైకి వచ్చాడంటే ఎవరో ఒకరికి మూడిందనే అర్థం. చంపడానికే అన్నట్టుగా సేనాపతి పాత్ర కనిపిస్తుంది. ఏ మాత్రం ఎమోషనల్గా సేనాపతి పాత్రకు ఆడియన్సు మధ్య వారధిని శంకర్ క్రియేట్ చేయలేకపోయాడు. అపరిచితుడులో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపినట్టుగా ఇందులో వర్మం మర్మకళ తో రకరకాలుగా చంపేస్తుంటాడంతే. కమ్ బాక్ ఇండియన్ అన్న జనాలే గో బాక్ ఇండియన్ అంటారు. ఆ ఎమోషన్, ఆ లాజిక్ మాత్రం ఎవరికీ అంతు చిక్కదు. ప్రీ క్లైమాక్స్లో ఇండియన్ను జనాలు రాళ్లతో కర్రలతో కొడతారు. కనీసం ఆ సీన్ అయినా జనాలకు ఎమోషనల్గా అనిపించదు. స్క్రీన్ ప్లే పరంగా గానీ కథ పరంగా గానీ ఎక్కడా కూడా వావ్ అనిపించదు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా దేశం శుభ్రంగా ఉండేది అంటూ యూత్కు ఇచ్చిన క్లాస్ బాగుంటుంది. ముందు మన ఇంట్లో ఉన్న అవినీతిని అంతం చేద్దామని ఇచ్చే పిలుపు బాగుంటుంది. మూడో పార్ట్ కోసం అసలు కథను దాచిపెట్టినట్టుగా, సాగదీసినట్టుగా అనిపిస్తుంది. మూడో పార్టులోనే అసలు మాటర్ ఉందని అర్థం అవుతోంది. ఈ రెండో పార్ట్ మాత్రం జనాలను అంతగా ఆకట్టుకోలేకపోతుందనిపిస్తుంది. ఇక శంకర్ బ్రిలియన్స్ చూపించే ఒక్క సీన్ కూడా ఇందులో కనిపించదు. అంతా అవుట్ డేటెడ్ ఫార్మాట్ అనిపిస్తుంది. కథ కూడా ఊహకందేలా సాగుతూనే ఉంటుంది. ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించదు. టెక్నికల్గా ఇండియన్ 2 బాగానే ఉంటుంది. టెక్నికల్ టీంను శంకర్ బాగానే వాడుకున్నాడు. విజువల్స్ అయితే గ్రాండియర్ అనిపిస్తాయి. పాటల మీద శంకర్ మార్క్ కనిపిస్తుంది. అయితే ఆ పాటలు మళ్ళీ వినడానికి, చూడటానికి పనికొచ్చేలా కనిపించవు. భారతీయుడు సినిమాకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుంది. భారతీయుడు 2 పాటలు ఇంతవరకు ఒక్కరి నోటి నుంచి కూడా వినిపించలేదు. ఆర్ఆర్ కూడా రొటీన్గా అనిపిస్తుంది. ఇది వరకు అనిరుద్ తన సినిమాలకు ఏ విధంగా ఇచ్చాడో ఇండియన్ 2కి కూడా అలానే ఇచ్చాడనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. ఇక కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశావతారంలో వేసినట్టుగా ఇందులోనూ లెక్కకు మించి గెటప్స్ కనిపిస్తాడు. 106 ఏళ్ల తాతలా మాత్రం ఎక్కడా కనిపించడు. యాక్షన్ సీక్వెన్స్ అదగొట్టేశాడు. సిద్ధార్థ్కు చాలా లెంగ్త్ పాత్ర దొరికింది. అసలు ఈ రెండో పార్టుకి సిద్ధార్థ్ హీరో అని కూడా చెప్పొచ్చు. సిద్ధార్థ్ యాక్టింగ్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. అది తమిళ ఆడియన్స్కు నచ్చుతుందేమో కానీ ఇక్కడి వాళ్ళకి వర్కౌట్ కాకపోవచ్చు. రకుల్కి 3-4 సీన్లు వచ్చి ఉంటాయి. ప్రియా భవానీకి కాస్త స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. సముద్రకని, ఎస్.జే. సూర్య ఇలా ఏ పాత్ర కూడా పూర్తిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతాయి. చివరగా ఏంటంటే భారతీయుడు 2 సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పుడు చాలా రొటీన్గా మారాయి. వాటిని తెరపై అంత ఆసక్తిగా చూపించలేదనిపిస్తుంది. 3 గంటల సేపు ఆడియన్స్ను థియేటర్లో కూర్చోబెట్టాలంటే ఇలాంటి కథనం సరిపోదనిపిస్తుంది. ఈసారి సేనాపతి అందరినీ విసిగించేశాడని చెప్పొచ్చు. ఆడియన్స్ పల్స్ని పట్టుకోవడంలో శంకర్ తన పట్టుని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఆ స్థాయి మ్యాజిక్ను చూపించలేకపోయాడు. భారతీయుడు సినిమాలో ఎన్నో సీన్లు కంట్లోంచి కన్నీటిని కార్చేలా చేస్తుంది. కానీ ఈ రెండో పార్టులో ఒక్కచోట కూడా గుండెను తాకేలా ఒక్క సీన్ కూడా కనిపించదు. మూడో పార్ట్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు శంకర్. స్వతంత్రానికి పూర్వం వీరశంకర్ సేనాపతి, కమల్ హాసన్ చేసిన పోరాటాన్ని చూపించబోతోన్నాడు. అది అయినా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందా? వార్ సీన్లను అద్భుతంగా మలిచాడా లేదా అన్నది చూడాలి. రెండో పార్టు అయితే శంకర్, కమల్ హాసన్ స్థాయి కాదని తేలిపోయింది. మరి మూడో పార్టు ఎలా ఉంటుందో వేచి చూడాలి.